ఎస్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. మై నేమ్ ఈజ్ నక్కా నవీన్. ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నాను. రీసెంట్ గా ఇంపాక్ట్ క్లబ్ ఇంటర్నేషనల్ అనే ఇంటర్నేషనల్ సంస్థ అనేది ఎన్జిఓ ఇంపాక్ట్ ఫౌండేషన్ అనేది ఐసిఐగా చేంజ్ కావడం అనేది జరిగింది. సో అందులో నేను నేషనల్ కోఆర్డినేటర్ ఫర్ యంగ్ మైండ్స్ అనే ప్రోగ్రామ్ ఉన్నాను. దాంతోపాటు ఈపీఎస్ అనే ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేస్తాను. 7 నుంచి 70 ఇయర్స్ వరకు ప్రతి ఒక్కరూ ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా అనేక విషయాలు నేర్చుకోవడానికి ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ లో ఆస్కారం అనేది ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇలాంటి కోర్సెస్ చాలా ఉంటాయి, నేర్చుకునే అవకాశం ఉంటుంది. అందులో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి విషయం ఏంటంటే ఈపీఎస్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్. అంటే 10 మందిలో ఎలా మాట్లాడాలి, ఎలా నిల్చోవాలి, ఎలా వాయిస్ అనేది ఉండాలి, మనం ఏం చెప్తే ఆడియన్స్ అనేది మన వైపు ఆసక్తిగా వినడం అనేది జరుగుతుంది అనే విషయాల గురించి నేర్పించడంతో పాటు మన బ్రాండ్ని మనం ఎలా పెంచుకోవాలి, మన పోస్టర్ మనం ఎలా క్రియేట్ చేసుకోవాలి, మన వీడియోని మనం ఎలా మంచిగా ఎడిటింగ్ చేసుకోవాలి అనే విషయాల్ని చాలా చక్కగా ఈ యొక్క 11 డేస్ కోర్సులో మీకు నేర్పించడం అనేది జరుగుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదండి. సో మీరు ఎంతో కొంత నేర్చుకుంటారు. మీరు ఇక్కడికి రావడానికి కారణం ఈ పోస్టర్ చూసి, ఆ, ఇందులో ఉన్నటువంటి కంటెంట్ చూసి మీరు ఇక్కడ దాకా రావడం అనేది జరిగింది. ఈ యొక్క లింక్ అనేది, ఈ పోస్టర్ అనేది చాలా మందికి వెళ్ళిందండి. చాలా గ్రూప్ లో షేర్ చేశాను. దాదాపు నాకు తెలిసి ఒక 4 నుంచి 5 వేల మందికి ఈ యొక్క లింక్ అనేది షేర్ చేయడం అనేది జరిగింది. అయినా కేవలం కొద్ది మంది మాత్రం ఇక్కడ రావడం జరిగింది. సో మనకు క్వాంటిటీ ఇంపార్టెంట్ కాదు, క్వాలిటీ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఏం స్టార్ట్ చేసినా దాన్ని ఫినిష్ చేయాలండి. ఫినిష్ వాట్ యూ స్టార్ట్. మనం ఏదైతే స్టార్ట్ చేస్తామో దాన్ని ఖచ్చితంగా ఫినిష్ చేయాలి. అప్పుడు మాత్రమే అందులో ఉన్నటువంటి గొప్పదనం కానీ, అందులో ఉన్నటువంటి సక్సెస్ కానీ, అందులో ఉన్నటువంటి ఫలితం కానీ మనకు రావడం అనేది జరుగుతుంది. మనము ఒకరోజు స్టార్ట్ చేసి తెల్లారే మళ్ళీ నెక్స్ట్ డేనే వదిలిపెట్టామనుకోండి, దాంట్లో ఎలాంటి రిజల్ట్ మనం పొందలేము. 100 మీటర్ల పరుగు పందెంని చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఒలింపిక్స్ లో కావచ్చు, సాధారణ కావచ్చు, జమైకా వీరుడు, జమైకా స్ప్రింటర్ హుస్సేన్ బోల్ట్ అని చెప్పేసి చెప్తాం మనం. కేవలం 10 సెకండ్లు, ఇంకా తక్కువనే, 9.69 సెకండ్స్ అట్లా పరిగెత్తడానికి దాదాపు అతను 4 నుంచి 8 సంవత్సరాల కాలం కష్టపడతాడనమాట. అంటే చూడండి, ఇక్కడ ఒక విజయాన్ని సాధించడానికి మనం ఎలా కష్టపడాలి అనే విషయం గురించి మనకు హుస్సేన్ బోల్ట్ యొక్క ఎగ్జాంపులే నిదర్శనం అన్నమాట. సో మనం ఏదైతే స్టార్ట్ చేస్తామో ఖచ్చితంగా మనం దాన్ని పూర్తి చేయాలి. ఈరోజు ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అనేది ఇంట్రడక్షన్ అనేది పెట్టుకున్నాము. ఖచ్చితంగా మీరు ఇదే విధంగా 11 డేస్ 11 టాపిక్స్ వింటూ, మనం ఏదైతే ఈరోజు స్టార్ట్ చేసుకున్నామో 11 డేస్ తర్వాత ప్రతిరోజు ఇలా రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను. నేను దాన్ని కంప్లీట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. అప్పుడే దీని యొక్క రిజల్ట్ అనేది మీకు ఖచ్చితంగా మీ యొక్క లైఫ్లో కనబడుతుంది. ఒకవేళ మనం మధ్యలో స్కిప్ అయ్యాం అనుకోండి, సో దాని యొక్క రిజల్ట్ అనేది పర్ఫెక్ట్గా మనకు తెలియదు. ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ మీరు అందరు కూడా ఫ్రెండ్స్ దగ్గర, కుటుంబంలో వ్యక్తులతోటి చాలా ఈజీగా మాట్లాడేస్తాం మనం. కానీ ఒక 2 ఫీట్లు ఎత్తున్నటువంటి స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడేసరికి మనలో తెలియని భయాలు రావడం అనేది జరుగుతుంది. మనకి ఎన్ని విషయాలు తెలిసినా అక్కడికి వెళ్ళేసరికి ఏదో రకంగా మనము ఆ తడబాటులో కావచ్చు, లేదా ఇంకేదన్నా రకంగా మనం చెప్పకపోలేకపోవచ్చు అన్నమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత మనం చెప్పాల్సిన విషయం కూడా చెప్పలేము, మనకు బాగా తెలిసిన విషయం కూడా మనం చెప్పలేకపోతున్నాం. సో అలాంటి వాటి కోసమే, అలాంటి చాలా మంది పబ్లిక్ స్పీకింగ్ అంటేనే భయపడుతున్నారు. కాబట్టి అలాంటి వాళ్లకు ఇంపాక్ట్ ఫౌండేషన్ ద్వారా ఈ యొక్క పబ్లిక్ స్పీకింగ్ నేర్పించాలనే ఉద్దేశంతో ఇలా ఆన్లైన్ కోర్సెస్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఈ కరోనా నుంచి ఇప్పటి వరకు దాదాపుగా కొన్ని వేల మంది ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ నేర్చుకొని తర్వాత ట్రైనర్ వర్క్షాప్ కంప్లీట్ చేసి ఎంతమంది స్పీకర్స్ గా, ట్రైనర్స్ గా ఇప్పుడు ఇంపాక్ట్ ఫౌండేషన్ లో చాలా మంది ఉన్నారండి. 6,000 మంది ట్రైనర్స్ ఉన్నారు. దాదాపు 30 నుంచి 40 వేల మంది సర్టిఫికేట్ తీసుకున్నారు. దాదాపు 1,00,000 మందికి పైగానే ఈ యొక్క కోర్స్ అనేది జాయిన్ కావడం అనేది జరిగింది అనమాట ఇంపాక్ట్ ఫౌండేషన్ లో. మరి ఈ 11 డేస్ 11 టాపిక్స్ ఏమేమి ఉంటాయని చెప్పేసి ఒక చిన్న పీపీటీ ద్వారా మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఓపికతో వినండి. దాదాపు ఒక 15 to 20 minutes లో ఆ యొక్క ప్రజెంటేషన్ అనేది మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ 11 డేస్ ఏముంటుందని తర్వాత మీరు మీ యొక్క డౌట్స్ మీరు అడగచ్చండి. సో డియర్ ఫ్రెండ్స్, ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ మీకు ఇది స్క్రీన్ కనబడుతుందని నేను అనుకుంటున్నా. కనబడుతుంది, ఎస్ సార్. కనబడితే ఒకసారి థమ్స్ అప్ పెట్టండి ఇట్లా. ఓకే, రైట్. ఓకే అండి.
ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్ అంటే స్పీకింగ్ అనేది అందరికీ వచ్చు. పబ్లిక్ స్పీకింగ్ అంటే కొంతమంది మాత్రమే మాట్లాడగలుగుతారు. అది ఇంకా ఎఫెక్టివ్ గా ఉండాలంటే ఏం చేయాలి అనే దానికి ఈ యొక్క కోర్స్ అనేది మీకు ఉపయోగపడుతుంది. ఫస్ట్ రోజు ఇంట్రడక్షన్ అండి. ఫస్ట్ రోజు ఇంట్రడక్షన్ అంటే ఈ రోజు ఏదైతే చెప్తున్నామో ఏదైతే మాట్లాడుతున్నామో అదే ఇంట్రడక్షన్. అంటే ఈ కోర్సు గురించి, కోర్సు తర్వాత మనం ఏం చేస్తాం అనే దాని గురించి మీకు ఈరోజు చెప్పడం జరుగుతుంది. సెకండ్ డే చాలా మంది స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడడానికే భయపడుతుంటారు, స్టేజ్ ఎక్కడానికే భయపడుతుంటారు. స్టేజ్ వెనుక అన్ని కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు కానీ ఒక్కసారి మైక్ తీసుకున్న తర్వాత వాళ్ళలో తెలియని భయం, మాట రాకపోవడం, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ అనేటివి ఫేస్ చేస్తుంటారు స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత. దాన్ని స్టేజ్ ఫియర్ అంటాం మనం. సో ఈ స్టేజ్ ఫియర్ ని ఎలా అధిగమించాలనే క్లాస్ రేపు ఉంటుందండి. ఒకవేళ మీరు స్టేజ్ ఫియర్ కనుక బాధపడుతున్నట్లయితే రేపు ఈ క్లాస్ వినడం ద్వారా మీలో స్టేజ్ ఫియర్ ఎందుకు వస్తుంది, దాన్ని ఎలా పోగొట్టుకోవాలి అనే విషయాల గురించి మీరు రేపు క్షుణ్ణంగా తెలుసుకుంటారు. నెక్స్ట్ ముఖ్యంగా మనకు కావాల్సింది కంటెంట్ అండి. కంటెంట్ కంటెంట్ ఉన్నవాడు కింగ్ తో సమానం. కంటెంట్ ఈజ్ కింగ్. ఏదైనా సరే మనకు సబ్జెక్ట్ కనుక మనలో ఉన్నట్లయితే ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మనం ఈజీగా ప్రజెంటేషన్ అనేది ఇవ్వగలుగుతాము. మనకు కావాల్సింది కంటెంట్, మనలో ఉన్నటువంటి సబ్జెక్ట్, మనకు నాలెడ్జ్ కావాలి, మనకు స్కిల్ కావాలి. ఈ సబ్జెక్ట్ ఎంత ఉంటే మనం అంత బాగా మనం మాట్లాడగలుగుతాము, అంత సేపు మాట్లాడగలుగుతాము, అంత ఎఫెక్టివ్ కూడా మనం మాట్లాడగలుగుతాము. చాలా మందికి సబ్జెక్ట్ తెలుసు కానీ ప్రాక్టీస్ లేకపోవడం వల్ల వాళ్ళు చెప్పలేకపోతారన్నమాట. అది కూడా ఇక్కడ మనం నేర్పించడం అనేది జరుగుతుంది. ఇందులో ఓబీసీ టెక్నిక్ ఏంటి, ఇందులో 5 P's ఉంటాయండి: ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్ అండ్ ప్రజెంటేషన్. ఇట్లా ఈ చిన్న చిన్న టెక్నిక్స్ ద్వారా కంటెంట్ ఎలా ఉండాలి, ఎలా ఉంటే బాగుంటుంది, ఎలా మనం ప్లాన్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా ప్రజెంటేషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ కంటెంట్ ప్రిపరేషన్ అనే క్లాస్లో థర్డ్ డే మీకు చాలా వివరంగా క్లుప్తంగా చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత మనం అనుకుంటాం ఓన్లీ మాట్లాడితే సరిపోతుందా అంటే మాట్లాడితే సరిపోదు. కేవలం మాటలు తక్కువ శాతం మాత్రమే మనుషులకు రీచ్ అవుతాయి, అది తక్కువ కాలం పాటు మాత్రమే గుర్తుంటాయండి. కానీ మనం బాడీ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ మనం ఏదైతే బాడీ లాంగ్వేజ్ వలనే ఎక్కువ శాతం కంటెంట్ జనాల్లోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో ఈ బాడీ లాంగ్వేజ్ యొక్క యూసేజ్ ఏంటి, ఇంపార్టెన్స్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్, పాజిటివ్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, కార్పొరేట్ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, అసలు బాడీ లాంగ్వేజ్ అనేది మన యొక్క స్పీచ్ లో ఎంత శాతం ప్రభావితం చేస్తుంది అనే విషయాల గురించి, మరి ఎలా ఉండాలి, ఎలా నిలబడాలి, ఎలా మాట్లాడాలి, మైక్ ఎలా పట్టుకోవాలి అనే విషయాల గురించి పూర్తిగా మీకు బాడీ లాంగ్వేజ్ క్లాస్లో ఫోర్త్ డే నాడు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వాయిస్ మాడ్యులేషన్. మరి కంటెంట్ ఉంది, బాడీ లాంగ్వేజ్ ఉంది, మరి సరైన విధంగా వాయిస్ మాడ్యులేషన్ ఎక్కడ పెంచాలి, ఎక్కడ తగ్గించాలి. ఇప్పుడు సినిమా చూస్తున్నామండి, సినిమా చూస్తే ఎలా ఉంటుంది, అంతా ఒకే రకంగా ఉంటుందా? మ్యూజిక్, సాంగ్ కానీ ఏదైనా సరే ఉండదు. కొంచెం హైక్ అవుతుంది కొన్నిసార్లు, కొన్నిసార్లు తక్కువ లో అవుతుంది, కొన్నిసార్లు మీడియంగా ఉంటుంది అనమాట. అప్పుడు మాత్రమే మనం ఏం చేస్తాం, ఆటోమేటిక్గా దానికి అట్రాక్ట్ అయ్యి చూస్తుంటాం. మనం సడన్ గా షాక్ అనేది చూస్తుంటాం, సౌండ్ పెరిగినా సౌండ్ తగ్గినా ఏదో ఒకటి జరుగుతుంది అనే విషయం మనకు అక్కడ తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ కూడా మన స్పీచ్ లో వాయిస్ అనేది ఎక్కువ ఎక్కడ ఉండాలి, తక్కువ ఎక్కడ చేయాలి, ఎలా మధ్యస్థంగా ఉంచాలనే విషయాలు, మరి ఆ వాయిస్ ని మనం సెట్ చేసుకోవడానికి, మంచిగా ఉండడానికి, లేదా మనం మాట్లాడేటప్పుడు ఆ పదాల మధ్య దూరం, అవునండి. సో మన యొక్క పిచ్ అంటే ఆ హెచ్చు పెంచడం తగ్గించడం ఎలా ఉండాలి, మన టోన్ టోన్ ఎలా ఉంటుంది, కొన్నిసార్లు టోన్ కూడా ఎదుటి వాళ్ళని ఆకట్టుకునే విధంగా ఉండగలిగితేనే ఆ స్పీచ్ అనేది బాగుంటుందండి. సో ఆ టోన్ బాగుండాలంటే మనం ఆ, ఎలాంటి ప్రాక్టీస్ చేయాలి అనే విషయాల గురించి మీకు వాయిస్ మాడ్యులేషన్ క్లాస్లో చాలా క్లియర్గా చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ మన స్టోరీ, మన ఆర్ట్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్. మన యొక్క స్పీచ్లో చిన్న చిన్న స్టోరీస్ ఉంటే గనక ఆ స్పీచ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుందండి. చిన్న చిన్న స్టోరీస్ ఉంటే చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. ఆ స్టోరీ ఎలా చెప్పాలి, ఎంతసేపు చెప్పాలి, ఎలా చెప్తే ఆడియన్స్కి అర్థమవుతుంది, అవునండి. సో ఆ స్టోరీ చెప్పడం వల్ల ఏం ఆ, ఇక్కడ బెనిఫిట్ ఏంటంటే ముఖ్యంగా స్టోరీ చెప్పడం, మనం చెప్పిన విషయం గుర్తుండకపోవచ్చు కానీ ఏ విషయం పరంగా అయితే మనం ఒక స్టోరీ చెప్పామో ఆ స్టోరీ గుర్తుంటుంది. ఆ స్టోరీ గుర్తుండడం వల్ల మనం చెప్పిన విషయం కూడా గుర్తొస్తుంది అనమాట. సో మన చిన్నతనం నుంచి కూడా స్టోరీస్ అనేటి మన లైఫ్ లో ప్రధాన పాత్ర వహిస్తాయి. ఎప్పుడైనా సరే మనం రామాయణం, మహాభారతం, ఇంకా రకరకాల స్టోరీస్ మనం ఎప్పుడు వినేవాళ్ళం, చదువుకునే వాళ్ళం, అవునండి. ఎవరైనా చెప్తే కూడా స్టోరీ చెప్తే ఆసక్తిగా వింటారు. సో మన యొక్క స్పీచ్ కి ఎఫెక్టివ్నెస్ రావడానికి స్టోరీ అనేది ఒక కారణం అవుతుంది. కాబట్టి అలాంటి చిన్న చిన్న స్టోరీస్ మనకి ఎక్కడ ఉంటాయి, ఎక్కడ దొరుకుతాయి, మనం ఏ విధంగా దాన్ని ప్రిపేర్ కావాలి, ఏ విధంగా చెప్పాలి, అందులో ఏముండాలి, ఎంతసేపు చెప్పాలి అనే విషయాల గురించి మీకు సిక్స్త్ డే నాడు చెప్పడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ యాక్రోనిమ్స్ అండ్ మెమొరీ. మన స్పీచ్ అనేది
ఆ, ఎంత తెలిసినా ఏం చేసినా అక్కడికి వెళ్ళిన తర్వాత పైనది కింద చెప్తాం, కిందది పైన చెప్తాం. మరియు మనం అనుకున్న విషయం మొత్తం కూడా ఒక్కసారి గుర్తుండకపోవచ్చు. ఏం చేయాలి మరి? అలాంటప్పుడు యాక్రోనిమ్స్ అండ్ మెమొరీ అంటే చిన్న అక్షరాలు ఇట్లా గుర్తుపెట్టుకోవడం ద్వారా ఏబిసిడి లేదా ఓబిసి లేదా స్మార్ట్, ఎల్ఐసి, ఈ విధంగా ఈ చిన్న చిన్న పదాలు గుర్తుపెట్టుకోవడం ద్వారా అందులో ఏ అంటే ఏంటి, బి అంటే ఏంటి, సి అంటే ఏంటి, డి అంటే ఏంటి, ఈ అంటే ఏంటి అనే ఆ వర్డ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటే ఒక 5 నిమిషాల సెషన్ని కూడా మనం 50 నిమిషాల పాటు చెప్పొచ్చు అన్నమాట. ఓబీసీ అంటే ఓబీసీ, ఓ అంటే ఏంది, బి అంటే ఏంది, సి అంటే ఏంది. ఇప్పుడు ఓ తీసుకొని ఓ అంటే ఓపెనింగ్ అన్నాం అనుకోండి. ఓపెనింగ్ మీ యొక్క స్పీచ్ అనేది ఎలా ఉండాలి, ఓపెనింగ్ ఎలా ఉండాలి, స్టోరీ ఎలా ఉండాలి, ఓపెనింగ్ దాని గురించి ఒక 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడవచ్చు. బి అంటే బాడీ అంటే మెయిన్ పాయింట్స్ ఏమేం చెప్పాలి, ఎలా చెప్పాలి, ఆ బాడీలో ఏం చెప్పాలి, మనం ఏ పాయింట్స్ దానిలో సమకూర్చాలి, ఎంతసేపు చెప్పాలి, అవన్నీ కూడా మీకు బాడీలో వస్తాయి అన్నమాట. నెక్స్ట్ కన్క్లూజన్. ఓపెనింగ్ ఎలా ఉంటుందో కన్క్లూజన్ కూడా అలాగే ఉండాలి, అంత ఎఫెక్టివ్ గా ఉండాలి. ఇట్లా ఈ ఓబీస్ అనే పదం ద్వారా ఒక స్పీచ్ ఎలా ఉండాలి, ఓపెనింగ్, బాడీ అండ్ క్లోజింగ్. ఓపెనింగ్ ఎలా ఉండాలి, మధ్యలో పాయింట్స్ ఎలా ఉండాలి, క్లోజింగ్ ఎలా ఉండాలి, వీటి గురించి మాట్లాడుతూ మాట్లాడుతుంటే దాదాపు ఒక 1 అవర్ సమయం గడిచిపోతుంది. సో ఇవన్నిటిని కూడా మనం యాక్రోనిమ్స్ అంటాం. మనం ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఏ విధంగా చెప్పాలి, దేని తర్వాత ఏది చెప్పాలి, ఒక ఆర్డర్ ఎలా ఉండాలి అనే విషయాల గురించి ఈ యాక్రోనిమ్స్ అయిన మెమొరీ అనే క్లాస్ ద్వారా మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎక్స్ప్రెషన్స్ అండి. సో ఎక్స్ప్రెషన్స్ అండ్ నవరసాలు అంటాం మనం. ఎవరైతే ఎక్స్ప్రెషన్స్ ఎక్కువగా ఫేస్ లో కనబడేటట్టు పండిస్తారో వాళ్ళ యొక్క స్పీచ్ అనేది ఇంకా ఎక్కువ ఎఫెక్టివ్ గా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మానందం అనుకోండి, బ్రహ్మానందం చూడగానే మనం ఆ పేరు వినగానే అతని యొక్క ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అనేవి గుర్తొస్తాయి మనకు. సో మన యొక్క ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటే అంటే బాధగా, నవ్వుతూ ఉండడం, కరుణగా ఉండడం, వీరంగా ఉండడం, భయానకంగా ఉండడం, బీభత్సంగా ఉండడం, సో ఇట్లా రకరకాలుగా మన ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటే స్పీచ్ బాగుంటుందో ఆ స్పీచ్ కి అనుగుణంగా మన యొక్క ఎక్స్ప్రెషన్ ని మనం మార్చడానికి ప్రయత్నం చేయాలి. దాని గురించి కూడా మీకు ఒక 1 డే సెషన్ ఉంటుంది. మీకు కూడా కొంచెం ప్రాక్టీస్ అనేది కూడా చేయిస్తాం. నెక్స్ట్ మనని మనం బ్రాండ్ చేసుకోవడం ఎట్లా? ఇప్పుడు అందరూ కూడా పోస్టర్ తయారు చేసి పంపుతున్నారు చాలా మంది. సో మన విషెస్ అంటే దసరా విషెస్ కానీ లేదా దీపావళి విషెస్ కానీ ఇట్లా పండుగలు ఉన్నప్పుడు ఏ విధంగా మనని మనం బ్రాండ్ చేసుకుంటూ విషెస్ చెప్పాలి, లేదా మన పోస్టర్ మనం ఎలా తయారు చేసుకోవాలి. ఇంతకుముందు మీకు వాట్సాప్ లో వచ్చిన పోస్టర్ కూడా నేను తయారు చేసిందే. సో అలా ఎంతో కొంత మనకు కనీసం బేసిక్ నాలెడ్జ్ అనేది మనకి ఇవ్వడం అనేది జరుగుతుంది పోస్టర్ మేకింగ్ లో. సో పోస్టర్ మేకింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, టైప్స్ ఆఫ్ పోస్టర్స్, ఎన్ని రకాల పోస్టర్స్ ఉంటాయి, దీనికోసం ఎలాంటి యాప్స్ యూజ్ చేయాలి, ఇంకా ఎఫెక్టివ్ గా రావాలంటే ఏమేమి దాంట్లో అనేక విషయాలు నేర్చుకోవాలి, ఏ టూల్స్ ని ఏ విధంగా ఉపయోగించాలి అనే విషయాల గురించి ఈ పోస్టర్ మేకింగ్ క్లాస్ లో మీకు చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ హౌ టు ప్రిపేర్ యువర్ ఫస్ట్ స్పీచ్. ఇదంతా అయిపోయిన తర్వాత ఇన్ని క్లాసెస్ చెప్పిన తర్వాత 9 క్లాసెస్ చెప్పిన తర్వాత మీ యొక్క ఫస్ట్ స్పీచ్ అనేది ఎలా ఉండాలి. మీరు ఈ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఒక స్పీచ్ చెప్పడానికి వెళ్తారు. ఆ స్పీచ్ చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక కంటెంట్ ని ఎలా రాసుకోవాలి, దేని తర్వాత ఏది చెప్పాలి, ఎలా ఒక ఆర్డర్ ప్రకారం ఉండాలి, ఏ స్ట్రాటజీస్ యూజ్ చేయాలి, ఎలాంటి టెక్నిక్స్ వాడాలి, అంటే ఆ స్పీచ్ బాగా రావడానికి మనం ఏం చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. స్టెప్ బై స్టెప్ అంటే ఒకదాని తర్వాత ఒకటి ఎట్లా మనం ఎక్కడ కంటెంట్ ప్రిపేర్ చేసుకోవాలి, ఎలా కంటెంట్ని ఎలా ఆర్డర్లో రాసుకోవాలి, ఆ ఆర్డర్లో రాసుకున్న కంటెంట్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం ఎలా ప్రజెంటేషన్ చేయాలి అనే విషయాల గురించి మీకు ఒక ఫస్ట్ స్పీచ్ అనే క్లాస్లో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఎథిక్స్ అండ్ ఎటిక్వేట్స్ ఆఫ్ ఏ స్పీకర్ అంటే ఒక స్పీకర్ గా, ఒక పబ్లిక్ స్పీకర్ గా మన యొక్క వాల్యూస్ అనేవి ఎలా ఉండాలి, మనం ఇంటర్నల్ గా ఎలా ఉండాలి, బయట బిహేవియర్ అనేది ఎలా ఉండాలి, అంటే ఇంటర్నల్ బిహేవియర్, ఎక్స్టర్నల్ బిహేవియర్, మన యొక్క మొరాలిటీ ఏంటి, మన యొక్క ఎథిక్స్ ఏంటి, మన యొక్క క్రెడిబిలిటీ, మన యొక్క కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినాం, వేరే వాళ్ళది కాపీ చేసి తీసుకొచ్చినామా లేదా వేరే వాళ్ళకి కాపీ చేసినామా లేదా మనం మనమే సొంతంగా క్రియేట్ చేసుకున్నామా, ఇది కూడా చాలా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఒకవేళ కంటెంట్ వేరే వాళ్ళది అయి ఉండి మనం చెప్పాలనుకున్నాం అనుకోండి, సో అది అంటే కొంతవరకు బాగానే ఉంటుంది ఎక్కువ మంది తెలియనంత వరకు. సో కొద్ది రోజుల తర్వాత మనమే ఒక కంటెంట్ ని ప్రిపేర్ చేసుకొని మనం చెప్పగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనల్ని ఎవరు కాపీ చేయలేరు అనమాట. వేరే వాళ్ళని కాపీ చేయకుండా మంచి అద్భుతంగా ఒక మన యొక్క క్రెడిబిలిటీ ఎలా ఉండాలి, మన యొక్క ఎథిక్స్ ఎలా ఉండాలి అనే విషయాల గురించి మీకు ఈ 11th డే నాడు మీకు చెప్పడం అనేది జరుగుతుంది. సో క్రెడిబిలిటీ ఆఫ్ ఏ స్పీకర్, మీరు కంటెంట్ కనుక సొంతగా ప్రిపేర్ చేసుకుని కనుక చెప్పినట్లయితే మీ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. మీ యొక్క స్పీకర్ అంటే స్పీకర్ యొక్క వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అరే బాగా చెప్తాడు, బాగా చేస్తాడు అనే విషయం
చాలా మందికి తెలుస్తుంది అనమాట. ఓకేనండి. సో ఇవన్నీ కూడా 11 టాపిక్స్ అండి. వీటి మధ్యలో మనము ఇవన్నీ కూడా 11 టాపిక్స్. ఈ 11 టాపిక్స్ లో మనం ఏం చేస్తామంటే మధ్య మధ్యలో ఒక 3 డేస్ 3 డేస్ మనం ఏం చేస్తాం, ప్రాక్టీస్ సెషన్ లాగా పెడతాం మనం. మీ అందరికి ఒక స్టోరీ చెప్పమంటాం. మీరు ఒక ముందు రోజు చెప్తాం మేము, ముందు రోజు సార్ రేపు మనకు అవుట్పుట్ సెషన్ ఉంటుంది. ఈ అవుట్పుట్ సెషన్ లో మీరు ఒక చిన్న స్టోరీ చెప్పాలి. జస్ట్ 1 మినిట్ 2 మినిట్ స్టోరీ అనేది మీరు చెప్పాలి. అంటే ఇక్కడ అందరి ముంగట స్టేజ్ ఉన్నదనుకుని ఊహించుకొని ఇక్కడ ఆన్లైన్ లో మీరు చెప్పడం ద్వారా మీకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట. మీరు ఎలా చెప్పారు, ఎలా ఉంది మీ యొక్క, అంటే టాపిక్స్ మీరు వింటూ ఉంటారు కాబట్టి ఆ విన్న తర్వాత మీరు చెప్పే విధానాన్ని మార్చుకుంటారు అక్కడే మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో క్లాస్ విన్న తర్వాత కొన్ని పాయింట్స్ మనకు తెలుస్తాయి. తెలిసిన తర్వాత ఎలా చెప్పాలి ఒక స్టోరీ అనే విషయం మీకు తెలుస్తుంది. కాబట్టి మీరు అక్కడ ఆ టాపిక్ని ఎలా చెప్పాలి, ఏం చేయాలి అనేది మీకు ఆ, ఇంకా ఒకవేళ మీరు అన్ని స్టోరీస్ చెప్పిన తర్వాత ఎవరి స్టోరీ బాగుంది, ఇంకా చెప్తే ఇంకా ఎఫెక్టివ్గా ఎలా చెప్పొచ్చు అనే విషయాల గురించి మీకు మీ మధ్యనే మీకే డిస్కషన్ అనేది ఒకటి పెట్టడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఒక పోస్టర్ చూపిస్తామండి, ఒక బొమ్మ చూపిస్తాం. దాన్ని చూసి మీరు స్పాంటేనియస్ ఒక 1 మినిట్ మాట్లాడాలి మీరు. ఎలాంటి అంటే రైట్ రాంగ్ అనేది సంబంధం లేదు. ఆ కేవలం ఆ యొక్క ఇమేజ్ గురించి ఆ ఇమేజ్ గురించి మీరు మాట్లాడాల్సి ఉంటుంది. జస్ట్ సెకండ్. ఒక్కో గ్రూపే కదా 200, వన్ గ్రూపే కదా. ఆ, 10 మందికి 2000 కదా. 2000. అక్కడ ఫోన్ పే చూడు ఒకసారి. ఒక ఇమేజ్ చూపిస్తామండి. ఆ ఇమేజ్ చూసి మీరు స్పాంటేనియస్ గా ఒక 1 మినిట్ పాటు మాట్లాడాల్సి ఉంటుంది. ఇది ఎక్కువ ఎక్కడ ఉపయోగిస్తారంటే ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ జామ్ సెషన్ అంటే ఉంటుంది. జామ్, జామ్ అనే సెషన్ ఉంటుంది అనమాట. జస్ట్ ఏ మినిట్ అంటే 1 మినిట్ లో మీరు మాట్లాడాలి. సో మీరు అక్కడికి ప్రాక్టీస్ అయ్యేదానికంటే ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసిపోతే అది మీకు ఈజీగా ఉంటుంది. సో అలా ఒక 1 మినిట్ పాటు స్పాంటేనియస్ గా మీకు ఇక్కడనే ఇమేజ్ చూపిస్తాము, మీరు దాని గురించి మాట్లాడాల్సి ఉంటుంది. సో అలా మీరు మాట్లాడినప్పుడు మీకు ఒక కాన్ఫిడెంట్ వస్తుంది అనమాట. ఎస్, నేను కూడా ఎక్కడైనా సరే ఒక స్పాంటేనియస్ గా నేను కూడా మాట్లాడగలను అనే ఒక నమ్మకం మీలో కలుగుతుంది అనమాట. సో ఇప్పుడు ఒక ఇమేజ్ అయిపోయింది, ఒక స్టోరీ గురించి అయిపోయింది. నెక్స్ట్ ఇంకా ఫర్దర్గా ఇంకేదన్నా చెప్పాలని అనుకున్నప్పుడు మీకు ఇంకో ప్రోగ్రామ్ కూడా మీకు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. ఇంకో రోజు ఒక మంచి అవుట్పుట్ సెషన్ అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. లేదా ఒక టాపిక్ ఇస్తామండి. ఇప్పుడు మేము చెప్పిన టాపిక్ లోకి నుంచి ఒక టాపిక్ ఇస్తాం. ఆ టాపిక్ గురించి ఒక 2 నిమిషాల పాటు మీరు మాట్లాడాలి. అంటే ముందు రోజే చెప్తాం. దానికోసం మీరు కొంచెం ప్రిపేర్ అవుతారు. ప్రిపేర్ అయిన తర్వాత మీరు ఆ రోజు ఏదైతే ప్రజెంటేషన్ రోజు ఉందో ఆ రోజు మీరు ఆ టాపిక్ గురించి ఒక 2 నిమిషాల పాటు మాట్లాడాలి. సో ఈ విధంగా మీకు ఒక 3 డేస్ ప్రాక్టీస్ సెషన్ ఉంటుంది. టోటల్ 14 డేస్ ఉంటుందండి. సో ఎవరైతే ఈ 14 డేస్ కంటిన్యూస్ గా అటెండ్ అవుతారో తప్పకుండా వాళ్ళలో ఒక చేంజ్ అనేది 100% వస్తుంది. వాళ్ళ యొక్క స్పీచ్ లో చేంజ్ వస్తుంది, వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ లో చేంజ్ వస్తుంది, వాళ్ళ యాటిట్యూడ్ లో చేంజ్ వస్తుంది, వాళ్ళ థాట్స్ లో కూడా చేంజ్ వస్తుంది. మళ్ళీ దీని తర్వాత ఒక కాన్ఫిడెంట్ అనేది మీలో బిల్డప్ అవుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదండి. ఎక్కడ పోయినా కొద్దిసేపు అయితే నేను మాట్లాడగలను స్టేజ్ మీద అనే ఒక కాన్ఫిడెంట్ మీకు బలంగా కలుగుతుంది. సో ఈ విధంగా సెషన్స్ ఉంటాయి. మరియు ఇంకా ఆ, ఈ విధంగా ప్రాక్టీస్ సెషన్స్ కూడా ఉంటాయి. దాంతోపాటు మీకు కొన్ని టాస్క్ ఇస్తామండి. టాస్క్ ఒక చిన్న అసైన్మెంట్, అంటే మీ గురించే అసైన్మెంట్ 1 అని ఉంటుంది. నేమ్, మీ నేమ్ ఏంటి, మీరు ఏం ప్రొఫెషన్ చేస్తారు, మీ గోల్స్ ఏంటి, మీకు రోల్ మోడల్ ఎవరు అనేది ఒక 4-5 అంశాల గురించి మీకు ఇట్లా మేమే సజెస్ట్ చేస్తాం అవన్నీ కూడా. సో దాన్ని ఒక మీరు లైన్ గా రాసుకొని మీరు దాని గురించి ఒక 1 మినిట్ పాటు మాట్లాడాలి. అంటే మీ గురించి మీరేం మాట్లాడాలి. సో మన గురించి మనం ఒక 2 నిమిషాల పాటు మాట్లాడితే ఎక్కడైనా సరే మనకి జాబ్ వస్తుంది చాలా ఈజీగా. కాబట్టి అట్లా ఒక అసైన్మెంట్ 1, అసైన్మెంట్ 2, ఒక చిన్న వీడియో పంపుతాం. ఆ వీడియోని చూసి దాంట్లో మీకు ఏం అర్థమైంది అనేది మీరు ఒక చిన్న ఆడియో రూపంలో మీరు చెప్పాలి. దాన్ని గ్రూప్ లోనే పంపించాల్సి ఉంటుంది. వాట్సాప్ గ్రూప్ లోనే రికార్డ్ చేసి పంపించాల్సి ఉంటుంది.
సింపుల్గా. సో అట్లా మెల్లిమెల్లిగా ఒక ఈ 11 డేస్కి 11 టాస్క్ ఉంటాయండి. ఎందుకంటే మనకు ఎన్నిసార్లు మేము స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకున్నాం. స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎన్ని బుక్కులు చదివినా, ఎన్ని వీడియోలు చూసినా, అవునండి, ఎంతమంది చెప్పినా మనకు ఆ స్విమ్మింగ్ వస్తుందా? రాదు. మనము ఆ నీళ్ళల్లో లేదా స్విమ్మింగ్ పూల్లో వెళ్ళి ఆ నీళ్ళలో దిగి కాళ్ళు చేతులు ఆడిస్తేనే అప్పుడు మనకు స్విమ్మింగ్ రావడం అనేది జరుగుతుంది. అంటే మీరందరూ కూడా స్పీకర్స్ మంచిగా మాట్లాడరు అని కాదు నా ఉద్దేశం. ఇంకొంచెం ఫ్లూయెన్సీ అనేది మీకు ఇక్కడ దొరుకుతుంది. ఇంకో ఫ్లూయెన్సీగా మీరు మాట్లాడగలుగుతారు. ఇంకొంచెం సబ్జెక్ట్ మీద మీకు దొరుకుతుంది. ఓకేనండి. ఇంకా ట్రైనింగ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ అన్ని కొన్ని తెలుస్తాయి మీకు. అనేక విషయాలు తెలుస్తాయండి. ఒక్కసారి మీరు ఇందులో జాయిన్ అవ్వండి. ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫ్యామిలీలో తప్పకుండా మీరు లాట్ ఆఫ్ లెర్నింగ్స్ ఉంటాయండి. లాట్ ఆఫ్ లెర్నింగ్స్. ఎవరైతే లెర్నింగ్ చేస్తారో వాళ్ళు ఎర్నింగ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇప్పుడు చాలా ఫ్యాషన్గా ఉన్నటువంటి ప్రొఫెషన్ ఏదైనా ఉందా అంటే మాటలు చెప్పి డబ్బులు సంపాదించవచ్చు అండి. కేవలం మాటలు చెప్పి డబ్బులు సంపాదించవచ్చు. అది ఎంత తొందరగా నేర్చుకుంటే అంత తొందరగా మీరు డబ్బులు సంపాదించడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇది చేయడం ద్వారా మీకు ఏదో డబ్బులు వస్తాయని చెప్పను నేను. సో ఇది ఎందుకోసమైనా మీరు నేర్చుకోవచ్చు. మీ యొక్క బిజినెస్ డెవలప్ కావాలన్నా, మీరు స్కూల్లో టీచింగ్ చేసేటప్పుడు మీకు ఫ్లూయెన్సీ డెవలప్ కావాలన్నా, మీరు ఒక మంచి స్పీకర్ కావాలన్నా, ఏ రకంగా అయినా సరే ఈ పబ్లిక్ స్పీకింగ్ అనేది మీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. అందులోనూ ఈ రూ. 499 అనేటి చాలా తక్కువ అమౌంట్. సో ఇది మీరు ఫీజుగా కూడా తీసుకోవట్లేదు, డొనేషన్గా తీసుకుంటున్నాం. ఈ విధంగా తీసుకున్నటువంటి డబ్బును అన్నిటిని కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ చేయడానికి యూజ్ చేస్తామండి. సో ఈ విధంగా తీసుకున్న డబ్బునంతా కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివేటువంటి పిల్లలకు నోట్ బుక్స్ మనం ప్రింట్ చేయించి, అంటే ఇంపాక్ట్ ఫౌండేషన్ పేరు మీద ప్రింట్ చేయించి గవర్నమెంట్ స్కూల్లో పేద విద్యార్థులకు అది పంపిణీ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా మీ యొక్క డబ్బు ఆ, ఉపయోగపడుతుంది. మీరు కూడా ఆ విధంగా ఒక ఇండైరెక్ట్ గా మీరు సర్వీస్ చేసిన వాళ్ళు అవుతారు. మనం ఇక్కడ 5,000 10,000 తీసుకోవట్లేము. యాక్చువల్లీ ఈ కోర్స్ అంతా కూడా నేర్చుకోవాలనుకుంటే బయట ఆఫ్లైన్ లో దాదాపు ఒక 30,000 నుంచి 50,000 రూపీస్ అవుతాయండి. 30 నుంచి 50,000 రూపీస్ అవుతాయి. సో మనం ఇక్కడ ఆన్లైన్ లో ఒక బేసిక్ గా చాలా మంది ఆఫ్లైన్ లో ఇంటికి నుంచి బయటకు రావాలన్నా, జాబ్ నుంచి రావాలన్నా చాలా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఆన్లైన్ లో ఇంటి దగ్గర ఒక 1 అవర్ కేటాయించడం ద్వారా మనం పబ్లిక్ స్పీకింగ్ లో అనేక విషయాలు మనం నేర్చుకోవచ్చు. మనం ఎంత చిన్నతనంలో ఎంత తొందరగా ఇలాంటి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కనుక మనం నేర్చుకుంటే మన లైఫ్ లో అంత గ్రోత్ ఎక్కువగా ఉంటుందండి. అనేక మంది కమ్యూనికేషన్ అవుతారు. అనేక మంది నెట్వర్క్ పెరుగుతుంది. మన నెట్వర్కే మన నెట్వర్క్ అంటాం. ఎంత నెట్వర్క్ పెడితే అంత మనకు అద్భుతంగా అవకాశాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో డియర్ ఫ్రెండ్, దిస్ ఈజ్ అబౌట్ ఇంపాక్ట్ ఫౌండేషన్ అండ్ ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్. సో ఇంకా ఎవరైనా రూ. 499 పెట్టి రీఛార్జ్ చేసుకున్నట్లయితే 9441055123 అనే నంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి మీరు స్క్రీన్ షాట్, నేము, మొబైల్ నంబర్ కనుక నాకు వాట్సాప్ గ్రూప్లో పంపిస్తే మిమ్మల్ని ఒక మెయిన్ గ్రూప్లో యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పటివరకు అందరుగా కామన్గా ఒకటే గ్రూప్లో ఉన్నారు, రిజిస్టర్ చేసిన వాళ్ళు, చేయని వాళ్ళు. ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళకు ఒక సపరేట్ గ్రూప్ అనేది తయారు చేయడం జరుగుతుంది. వాళ్ళకు మాత్రమే అసైన్మెంట్స్ ఉంటాయి, టాస్క్ ఉంటాయి. వాళ్ళకు మాత్రమే ఇంకా మంచి మంచి స్పీకర్ తోని క్లాసెస్ చెప్పించడం అనేది జరుగుతుంది. సో డియర్ ఫ్రెండ్, దిస్ ఈజ్ అబౌట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఎఫెక్టివ్ పబ్లిక్ స్పీకింగ్ కోర్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇప్పుడు అన్మ్యూట్ చేసుకొని అడగవచ్చు. నేను వాటికి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ డియర్ ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్ ఉన్నా అడగండి, అన్మ్యూట్ చేసుకొని అడగండి. ఎలాంటి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఏం అడిగితే ఏం చెప్తారో అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీరు తప్పకుండా అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. పబ్లిక్ స్పీకింగ్ కి ఇదే మొదటి మెట్టుగా మీరు భావించండి, మొదటి అవకాశంగా భావించండి. ఈ కోర్స్ ఓన్లీ